అందరికీ నమస్కారం. నా పేరు విమల. బొజ్జభిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ మిషన్ 1000 కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే దేవుడు, మతం, దుష్ట సంహారం, లోక కళ్యాణం అంటే ఏంటి, అసలు వీటికి మీనింగ్ ఏంటి, వీటికి అర్థాలు ఏంటో మనకి ఈరోజు తెలియాలి అని వీడియోని చేస్తున్నాము. మన మధ్య సామాజిక విశ్లేషకులు బొజ్జభిక్షమయ్య గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్, ఇటీవల కొన్ని వీడియోస్లలో, ఇన్స్టాగ్రామ్లలో వైరల్ అవుతున్న ఒక వీడియో నేను చూశాను. ఏంటమ్మా? ఒక మణిదీపేశ్వరమ్మ ఆలయం అని నిజామాబాద్ లో ఒకటి పెట్టారు. సో దాని మీద వీడియో చాలా ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోలో నేను విన్నది ఏంటంటే లోక కళ్యాణం. అసలు లోక కళ్యాణం అంటే ఏంటి సార్? నేను చాలా మంది నా ఫ్రెండ్స్ ని గానీ, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ని గానీ, ముస్లిం ఫ్రెండ్స్ ని గానీ అడిగి తెలుసుకున్న దాని ప్రకారం లోక కళ్యాణం అంటే క్రిస్టియన్ లో ఉంది, ముస్లిం దాంట్లో ఉంది, మన హిందూస్లలో కూడా ఉంది. అసలు లోక కళ్యాణం అంటే ఏంటి సార్? మణిదీపేశ్వర ఆలయం గురించి మాట్లాడారు. ఒక్క మణిదీపేశ్వర ఆలయం కర్మ ఏంటమ్మా? మన హైదరాబాద్ పక్కన సమతామూర్తి అని చెప్పి పెద్ద పెద్ద విగ్రహాన్ని కోట్ల రూపాయలతో నిర్మించి చిన్నజీయరు స్వామి గారు లోక కళ్యాణం కోసం ఇది చేసిన అని చెప్పారు. మన పక్కన యాదాద్రి గుడిని కట్టి లోక కళ్యాణం కోసం ఇది చేసిందని కేసీఆర్ చెప్పాడు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీరు అన్నట్టుగా అది హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా లోక కళ్యాణమే అంటారు. అసలు లోకం అంటే ఏంటి, కళ్యాణం అంటే ఏంటి? లోకము కళ్యాణం గురించి తెలుసుకుంటే లోక కళ్యాణం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. నేనేమనుకుంటున్నా చెప్పాలా? చెప్పండి. లోకం అంటే ప్రజలు, ఓకే, దేశాలు, ప్రజలు. కళ్యాణం అంటే పెళ్లి. ఓకే, మరి ప్రజల్ని పెళ్లి చేసుకునేది ఎవరు అని నా ప్రశ్న సార్. అలాగనే చాలా మంది ఇట్లా అనుకుంటారు కానీ అది తప్పు. కళ్యాణం అంటే పెళ్లి అని కాదు. లోకం అంటే ఒక రకంగా ప్రజలు అనేది నిజమే అయినప్పటికీ లోకం అంటే విశ్వం మొత్తాన్ని, సమాజం మొత్తాన్ని, ప్రపంచం మొత్తాన్ని లోకము అని అంటారు. లోకంలో ప్రజలు ఒక్కలే లేరు. ప్రజలు ఉన్నారు, జంతువులు ఉన్నారు, అడవి ఉంది, ప్రకృతి ఉంది, సంపద ఉంది, చాలా చాలా ఉన్నాయి. అన్నిటిని కలుపుకుంటే మనం లోకం అని అనొచ్చు. ఈ లోకం అని అంటే ఈ ప్రపంచం, ఈ సమాజం అని అర్థం. అలాగనే ఈ లోకము, ఈ సమాజంలో ప్రధానంగా ప్రజలను గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి లోకం అంటే ప్రజలే అనే అటువంటి అంశాన్ని కూడా మీరు చెప్పారు. గురిజాడ అప్పారావు గారు, తెలుగు మహాకవి, ఆయన ఏం చెప్పాడంటే దేశం అంటే లోకంలో దేశం ఉంది, లోకంలో దేశం ఉంది, లోకంలో దేశాలు ఉన్నాయి. లోకంలో అంటే దేశం ఉంది, దేశాలు ఉన్నాయి కదా. అందుకని దేశం అంటే ఏంటి అన్నప్పుడు మహాకవి గురిజాడ అప్పారావు గారు ఏం చెప్తారంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుజులోయ్, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుజులోయ్, తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడేను మనిషోయ్, తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడేను మనిషోయ్ అని చెప్పాడు. అంటే ఏమిటి ఆయన ఉద్దేశం? అంటే దేశం అంటే మనుషులు, దేశము, లోకం అంటే మనుషులు, లోకం మనుషులు అంటే లోకం. లోకంలో ఇవన్నీ కలిసి ఉన్నప్పటికి కూడా అయితే మనిషి అనగానే ఈసురోమని మనుషులుంటే దేశమే గతి పాలు అగునోయి, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి పాలు అగునోయి. అందుకని మనిషి అంటే ఆకలితో అలమటిస్తూ చనిపోయేటువంటి వాళ్ళుగా ఉండొద్దు. మనుషులంటే ఆహారం లేక, నీళ్లు లేక, కూడు లేక, నీడ లేక ఉండే పరిస్థితి ఉండొద్దు. కాబట్టి అట్లాంటి మంచి మనుషులు ఉండాలి అని అంటే తిండి ఉండాలి. తిండి ఉంటేనే మంచి కండ కలిగి ఉంటాడు, అంటే ఆరోగ్యవంతమైన మనిషి ఉంటాడు. ఆరోగ్యవంతమైన మనిషి ఉన్నప్పుడే ఆరోగ్యమైన దేశం ఉంటుంది. ఆరోగ్యమైన దేశాలు ఉన్నప్పుడే ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఉంటుంది, ఆరోగ్యకరమైనటువంటి లోకం ఉంటుంది. లోకం అంటే అది. ఇక మీరు కళ్యాణం అంటే ఏమిటి? కళ్యాణం అంటే పెళ్లి మాత్రమే చూస్తున్నారు. కళ్యాణం అంటే పెళ్లి మాత్రమే చూస్తున్నారు. అసలు పెళ్లి అంటే ఏంటి అని చూసినప్పుడు పునరుత్పత్తికి ఒక మార్గం. అది ఉత్పత్తి, పునరుత్పత్తికి ఒక మార్గం. అంటే పునరుత్పత్తి అంటే ఏంది? ఒక స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఆ స్త్రీ పురుషుల కలయిక ద్వారా మరొక జీవి వస్తుంది, పుట్టుక ఏర్పడుతుంది. ఆ విధంగా సమాజం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యవంతమైన స్త్రీ పురుషులు కనుకైతే, ఆరోగ్యవంతమైన మనుషులు కనుకైతే ఈశ్వరోమని లేకుండా
పుష్టి కలిగి కట్టగలిగి తిండి ఉండి కట్టగలిగినటువంటి స్త్రీ పురుషులు కనుకైతే శక్తివంతమైనటువంటి వాళ్ళైతే శక్తివంతమైనటువంటి బిడ్డలు పుడతారు. అలాంటి శక్తివంతమైనటువంటి దేశం, శక్తివంతమైనటువంటి లోకం, శక్తివంతమైనటువంటి సమాజం ఏర్పడుతుంది. అందుకని కళ్యాణం అంటే ఉత్పత్తి పునరుత్పత్తి, పెళ్లి మాత్రమే కాదు. కళ్యాణం అంటే అభివృద్ధి, కళ్యాణం అంటే అభివృద్ధి, కళ్యాణం అంటే మంచి వైపు ప్రయాణం చేసేటువంటిది, కళ్యాణం అంటే ముందుకు పోయేటువంటిది, శుభానికి ఒక మంచిగా సూచిక. అంతే తప్ప కళ్యాణం అంటే కేవలం పెళ్లి మాత్రమే కాదు. కాబట్టి లోక కళ్యాణం కోసం అని ఎవరు చెప్పినా దాని అర్థం ఏంటంటే వాళ్ళు చేసే పనులన్నీ ప్రజల కోసము, దేశం కోసము, లోకం కోసము అని చెప్పటం. అలా చెప్పటం అంటే వాళ్ళు చేసే పనులన్నీ మంచి అని చెప్పటం. అలా చెప్పటం అంటే వాళ్ళు చేసే పనులన్నీ అభివృద్ధి వైపు పోతున్నాయి, ముందుకు పోతాయి, మంచి సమాజాన్ని ఏర్పరుస్తాయి అని చెప్పటం. అట్లా వాళ్ళ ఎవరిని చూసినా అదే మాట చెప్తారు.